జరిగిన ఎలక్షన్లో అబ్సల్యూట్ మెజారిటీ ఉంది కాబట్టి ఎంపీపీగా బలపరిచిన మహేష్ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విప్ జారీ చేయడం జరిగింది. దాంట్లో నైతికంగా కారు గుర్తుపై పోటీ చేసేందుకు మొన్నటి ఎలక్షన్లో నాకు సపోర్ట్ చేయకుండా కానీ కల్లెడ ఎంపీటీసీ బీఆర్ఎస్ పార్టీకే ఓటేసిందని తెలిసింది. మొన్నటి ఎలక్షన్లు ఏదంటే అక్కడ స్థానికంగా ఉండవచ్చు. మున్సిపల్ విషయానికి వస్తే నేను సమీన్ల వారి గారిని చైర్మన్ చేయాలని చెప్పి విప్ జారీ చేయడం జరిగింది. సహజంగా పార్టీలో ఇంకా ఆశించే వాళ్ళు ఉంటారు. విప్ 29 మందికి జారీ చేస్తే అందులో 20 మంది కూడా సమీన్ల వారి గారికే ఓటేయడం జరిగింది. ఒక 9 మంది పేపర్ ఇస్తా వాళ్ళు వ్యతిరేకంగా ఓటేయడం జరిగింది. నేను ఈ సందర్భంలో ముఖ్యంగా అధికార పార్టీలో ఉన్న జీవన్ రెడ్డి గారికి నేను కోరుతా ఉన్న పెద్దవాడు కాబట్టి మళ్ళీ మీ అధికారం దుర్వినియోగం చేసి అధికారులను ఒత్తిడి తెచ్చి మీరు ఎట్టి పరిస్థితులు ఆపద్దు. ఎందుకంటే విప్ ధిక్కరిస్తే కౌన్సిలర్ పదవి పోతుందని చెప్పి రిటర్నింగ్ ఆఫీసర్ అక్కడ క్లియర్ గా వీడియో సాక్షిగా అందరు కౌన్సిలర్ నిలబడేలా చెప్పారు. డాక్టర్ సంజయ్ గారు సమీన్ల వారికి విప్ ఇచ్చిన కూడా చెప్పారు. దీంట్లో 29 మందికి జారీ చేయడం జరిగింది. 20 మంది వేసిండ్రు, 9 మంది వేయలేదు. 6 సంతకాలు కూడా పెట్టారు. ఒక 3 మాత్రం అందుబాటులో లేకపోతే వాట్సాప్ ద్వారా పంపించారు. వాళ్ళు చూసుకున్నట్టు కూడా వాట్సాప్ లో టిక్ వచ్చింది. మరి ఈ సందర్భంలో నేను మీడియా ద్వారా ప్రజలు ఆలోచన చేయాలి. జగిత్యాల పట్టణ ప్రజలు దాదాపు 2009 నుంచి అనుకుంటా ఇంకంతమంది నాకు తెలియదు కానీ పదే ఈ పట్టణంలో జీవన్ రెడ్డి గారి అరాచక పాలనను వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళ కుటుంబ పాలన వ్యతిరేకిస్తున్నారు. దానికి నిదర్శనమే. కానీ అధికారం కోసమే పార్టీ మారిన దాదాపు కొద్ది మందిలో మీరు ముందుంటారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈనాడు ఈ మున్సిపల్ లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోదరి సమీన్ల వారి ఒక్క ఓటుతోటి ఒకటే ఓడిపోవడం కారణం ఇవాళ తెర వెనుక మీరో లేకపోతే మీ కుటుంబ సభ్యులు. ఎందుకంటే వెంటనే వెళ్ళి మిమ్మల్ని కలిసిరు, ఫోటోలే తెచ్చాయి. మీ కుమారుడు మీ తమ్ముడు షాల్లో కప్పిరని చూస్తా ఉన్నాం. మీ కుటుంబ పాలన భరించలేక జగిత్యాల ప్రజలు ఎన్నోసార్లు తీర్పిచ్చింది వ్యతిరేకంగా. ఇక స్థానిక సంస్థలు వచ్చే వరకు ఆ వార్డు కౌన్సిల్ అక్కడ ఇక్కడ గెలిపిస్తారు. మొన్నటిసారి అయితే ఆ కౌన్సిల్ కూడా మీరు గెలవలేదు. ఈ రకంగా మీ పార్టీ కాకుండా ఇక వేరే పార్టీ నాయకులు కూడా మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అన్నా కానీ చేతులు కాబట్టారు. అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తా ఉన్నా. కొద్దిగా లేస్తే ఢిల్లీకి వెళ్ళి గలీదానిగా బీఆర్ఎస్ తిట్టే నాయకులు ఇక్కడ కౌన్సిలర్లు అందరూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అన్న చేతులు కాబట్టారు. సో దాని గురించి నేను ప్రత్యేకంగా బోదలుచుకోలేదు. ఎందుకంటే ప్రధాన కారణం ఒక్క ఓటుతోటి ఈరోజు సమీన్ల వారి ఓడిపోవడం అనేది ఇవాళ జగిత్యాల సమాజాన్ని మీరు తలవంచినట్టు స్పీచ్లు ఇస్తారు. నేను కాపుదాన పనులు అని చెప్పి మీరు నిజమైన కాపుదాన పనులు అంటే రైతులు కాపుదాన పనులు ఎప్పుడు కూడా నిజాయితీ ఉంటారు. పాడి పంటలు పండించి అమ్ముకుంటారు. అప్పుడప్పుడు దళారులలో మోసపోతారు. కాపుదాన పని అని చెప్పి అంత గొప్ప మాటలు మాట్లాడతారు. నిజమైన అయితే ఈరోజు మీరు సమీన్ల వారికి వ్యతిరేకంగా మీ పార్టీ వాళ్ళతో రోడ్లు ఎందుకు వేయించారో జీవన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మీరు మళ్ళీ ప్రజాక్షేత్రంలో పోతారని చెప్పి అంటున్నారు. గెలుస్తారా ఓడతారా అప్పుడే తెలుస్తుంది. కానీ సమాధానం మాత్రం చెప్పాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇవాళ మళ్ళీ కోరుతా ఉన్న అధికార పార్టీలు ఉన్నారు కాబట్టి, ఎందుకంటే వారి పేరు ఎందుకు ప్రతిష్ఠిస్తున్నా అంటే ఒకటి వారు అధికార పార్టీలో ఉన్నారు, రెండవది వారి సైగలైంది అక్కడ ఎలాంటిది జరగదు. కాంగ్రెస్ పార్టీ చెందిన వాళ్ళు వాళ్ళ అనుబంధంగా ఉన్నవాళ్ళు 6 నుంచి 8 మంది వచ్చి అక్కడ
అక్కడ అడవాల జ్యోతి మా బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థికి చేతుల్లో పట్టడం జరిగింది. కౌన్సిలర్ పదవి పోతుంది అని చెప్పి అన్నా కానీ చెప్పారు. మేము విప్ జారీ చేసినాం, మీరు ఎందుకు విప్ జారీ చేయలేదు? మీరు కూడా విప్ జారీ చేయాల్సింది మీ కౌన్సిలర్స్ కు, మీరు ఎవరు పోవద్దని చెప్పి. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటేసే విధంగా మీరు సహకరించారు. మీరు విప్పే జారీ చేస్తుంటే మీ కౌన్సిలర్స్ వచ్చేవారే కాదు, వచ్చినా ఓటేసేవారు కాదు, ఎటు నోటాలాగా ఎటు లేకుండా ఉండేవారు. మీరు విప్పి జారీ చేయకపోవడంలో నేను మిమ్మల్ని అడుగుతాను. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా. కానీ ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు, మళ్ళీ ప్రజాక్షేత్రం అవుతుంది. మీకు తప్పకుండా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. రేపైనా కానీ మేము వాళ్ళ కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వబోతున్నాం. ఈ 9 మందిని డిస్క్వాలిఫై చేయాలి కౌన్సిలర్ కానీ, ఆటోమేటిక్ గా చైర్మన్ కూడా డిస్క్వాలిఫై అయిపోతుంది. దీనికి ఏమాత్రం ఆపిన జాప్యం జరిగిన దానికి జీవన్ రెడ్డి గారి వారి ప్రోద్బలమని చెప్పి మేము భావించాల్సిన అవసరం ఉంటుందని చెప్పి అధికారికంగా ఉండకపోవచ్చు, ఆన్ పేపర్ ఉండకపోవచ్చు. మీరు కూడా చాలా సార్లు అన్నారు అధికారంలో అడ్డం పెట్టుకుని అధికారులను తోటి పనులు తీసుకుని అన్నారు. అది మళ్ళీ మీకు కూడా వర్తిస్తుంది. మా ఏమో కొన్ని పొరపాటు ఉంటే మాకు పార్టీ అధికారం రాలేదు. అప్పుడు మీరు అందరూ మేము ఎన్నో విషయాలలో అంటే అధికారులు ఓడించారు, ప్రతిపక్షంలో కూర్చోబెట్టినారు. ఇవాళ అధికార పక్షంలో ఉండి మీరు మళ్ళీ తప్పులు చేస్తూ ఉంటే తప్పకుండా ప్రజలు గుర్తిస్తారు. అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదన్న విషయం అందరికీ కూడా తెలుసు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వచ్చిన పాత్రికేయులకు కూడా ధన్యవాదాలు.